ఏపీలో రానున్న 5 రోజుల పాటు వానలు పడనున్నాయి. ఒడిషా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ వాతావరణం నెలకొంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇవాళ విజయనగరంలో వడగళ్ల వాన పడింది. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వాతావరణం అస్థిరంగా మారనుండటంతో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర తీరం వెంబడి గాలి వేగం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయని హెచ్చరించింది. ప్రస్తుత ఉపరితల ద్రోణి కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీలోని కృష్ణా జిల్లా పాలకైతిప్ప వద్ద సముద్రం ముందుకు వచ్చింది. గతంలో ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదని మత్స్యకారులు ఆశ్చర్యపోతున్నారు. 2 రోజులుగా 1000 మీటర్లు ముందుకు చొచ్చుకొని వచ్చిందని చెప్తున్నారు. 7 నుంచి 8 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని, మే 2 లేదంటే 3 వారంలో తీరాన్ని తాకుతాయని తెలిపారు.